కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల కొండలు మరో మణిహారం చేరనుంది. సాంప్రదాయ వైద్యానికి ప్రాణం పోసే ఔషధ మొక్కల పెంపకానికి తిరుమల 4.25 కోట్లతో దివ్య ఔషధ వనాన్ని ఏర్పాటు చేయాలని టీటీడీ నిర్ణయించింది. అరుదైన అంతరించిపోతున్న ఔషధ మొక్కలకు నిలయంగా ఉన్న శేషాచలం అడవులకు జీవనాడిగా దివ్య ఔషధ వనాన్ని ఏర్పాటు చేయాలని టీటీడీ సంకల్పించింది. ఔషధ మొక్కలను సంరక్షిస్తూ వాటి ప్రత్యేకతల గురించి ప్రజలకు తెలియజేయడం దీని ముఖ్య ఉద్దేశం. తద్వారా పర్యావరణ పరిరక్షణ, జీవ వైవిధ్య సంరక్షణ లక్ష్యాల దిశగా ఔషధ వనం తోడ్పడనుంది. ఈ దివ్య ఔషధ వనంలో దేహ చికిత్సా వనం, సుగంధ వనం, పవిత్ర వనం, ప్రసాద వనం, పూజా ద్రవ్య వనం, జీవరాశి వనం, కల్పవృక్షధామం, ఔషధ కుండ్, మూలికా వనం, ఋతువనం, విశిష్ట వృక్షవనం, ఔషధ మొక్కల వంటి 13 రకాల ప్రత్యేక థీమ్ ఆధారిత విభాగాలు ఏర్పాటు చేయనున్నారు. ఇవి భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతి కలిగించడమే కాకుండా ఔషధ విజ్ఞానం, ప్రకృతిపై అవగాహనను పెంపొందించనున్నాయి. తిరుమలలోని జీఎన్సీ టోల్గేట్ కు సమీపంలో దిగువ, ఎగువ ఘాట్ రోడ్లకు మధ్యలో 3.90 ఎకరాల స్థలంలో ఈ దివ్య ఔషధ వనం అభివృద్ధి చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. వచ్చే నెలలో పనులు ప్రారంభించి మొక్కలను పెంచి భక్తుల సందర్శనకు వీలుగా పార్కింగ్, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి వచ్చే ఏడాది చివరి నాటికి పూర్తి స్థాయిలో ఔషధ వనాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. 4.25 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో రూపొందించిన ఈ ప్రాజెక్టుకు టీటీడీ ఆమోదం తెలిపింది. తిరుమలలో రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో శనివారం 78,466 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 29,722 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజు హుండీ 3.52 కోట్ల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 8 కంపార్ట్మెంట్లలో భక్తులతో నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 నుంచి 10 గంటల సమయం పడుతోంది.